అమ్మో ఎక్కువైనట్టున్నా. నాకు వద్దమ్మా, నాకు వద్దు. అన్నం ఎక్కువైందని అన్నం పడేస్తావు, ఉప్పు ఎక్కువైందని అన్నం పడేస్తావు. నీకేంది అన్నం విలువ తెలుసా నీకు? ఊరికే అన్నం పడేస్తావు ఎందుకు? నీకు ఇంట్లో బియ్యం అయిపోతానని చెప్పు, పోయి ఇంకో బస్సు పట్టుకొని వస్తా. ఏంది ఇప్పుడు ఇల్లు? ఆ అన్నము దొరకక కొంతమంది ఎంత కష్టపడతారో నీకు తెలుసా? ఒక మెతుకు తయారు కావడానికి ఆ మెతుకు వెనుక ఎంత కష్టం ఉంటుందో నీకు తెలుసా? ఓ అంత పెద్ద కష్టం అది. ఓ పెద్ద కష్టం అంటానవా? 4 రోజులు నువ్వు తాతకాడివో ఆ కష్టం ఏమైందో నీకు తెలుస్తుంది. సరే సర్లే పోతుంది. మా అమ్మ ఏదో ఈ పని పెద్ద కష్టం అన్నట్టు చెప్పింది. ఈ బస్ ఎన్ని తింటుంది? ఈ బురదలో నడుచుడు చాలా కష్టం రా నాయన. ఇదేంటి ఇంత కష్టంగా ఉంది? నేను చేయగలుగుతానా? అమ్మయ్య, ఒక్కరోజు వాటి సరిపోయింది. రోజు చేయాలంటే దూరం తిరిపో. అమ్మయ్య, పని అయితే అయిపోయింది. ఇక నుండి వ్యవసాయం బంద్ చేస్తా. మాతో సాధ్యమైతే లేదు. కూలీలు పెరిగినాయి, ట్రాక్టర్ కిరాయిలు పెరిగినాయి. మాకు రైతుకి ఏం మిగిలేదు లేదు. అన్యాయం జరుగుతున్నది వాళ్ళకనంటే రైతులకే. అందరు ఉద్యోగస్తులు బాగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు. రైతులకు మాత్రం పిండి బస్తాలకు కానీ, మందులకు కానీ, ఎరువులకు కానీ బాగా రేట్లు పెరిగిపోయినాయి. ఏమి కొస కష్టాలకు రైతుకి మిగిలేదు, ఏం మిగిలేదు. కొసకు రైతు అనేటోడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉంటాడు. అప్పుల బాధకు తట్టులేక, వడ్డీలు కట్టలేక మాకేం లాభం జరుగుతలేదు. అన్ని రకాలుగా రైతుకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇక నుండి వ్యవసాయం చేయడానికి నాతో సాధ్యం కాదు. నా వయసు పిరిపోయింది. నా నుంచి కాదు. ఆఖరికి వస్తే ఇంత భూమి అమ్ముకునడా, లేకపోతే మందాయి తాగడా, సచ్చుడా అనేది ఎక్కడికి వచ్చింది. మాకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. రైతులకు అన్యాయం జరుగుతుంది అని అంటే రైతే నష్టపోతాడు. రైతు దేశానికి ఎన్నుముగాని అంటాడు. లాభం అయితే జరుగుతుంది. కొనబోతున్న కురివి, అమ్మబోతున్న అడివి. మాకు ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుండి మేము వ్యవసాయం చేయడానికి మాతోటి కాదు. నా వయసు మితి పెరిగింది. నేను చేసే 2 ఎకరాలకు నాకు కూడా నష్టం జరుగుతుంది. నేను చేయలేను. ప్రతి నారుమొత్తే కూలే, నాటెత్తే కూలే, పిండి చల్లితే కూలే. ఇలా 500 పెడితే ఆడి మనిషి, 1000 రూపాయలు పెడితే మగ మనిషి. ఎక్కడైతే రైతుకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అమ్మపోతే గవే 20, 200, 2300 దొడ్డు వడ్లకు, 300 DAP, 1300, 20, యూరియా 300. రైతుకి ఏం మిగులుతుంది? ఎందుకు చేయాలి? మేము ఎందుకు పంట పండియాలి? సన్న రకం పండియాలంటే మందులు కొట్టాలి. దొడ్డు రకం పండియాలంటే ఐకేపీలో పోతే దానికి రేటు లేదు.
ఏంటి చేయాలి మేము చేసేందుకు? కుస కష్టాలకు మాకు అన్ని కూళ్ళు రైతులకు ఈ ట్రాక్టర్ కూళ్ళు వ్యవసాయం ఈ పెట్టుబడి అన్నీ తీసేస్తే ఏం మిగిలేదు. మళ్ళీ కుసకు రైతే మిగులుతాడు. మరి అటు ఉన్నప్పుడు రైతు ఎందుకు చేయాలి? 7,000 రూపాయలు అంటే ఎకరైనా ట్రాక్టర్ దున్నాలంటే ఏం చేస్తాం? అమ్మపోతే అడిగి కొనపోతే కొరిమి. కుసకు మిగిలేదు, రైతే మిగులుతాడు. రైతు అందుకే తట్టుకోలేక మన తెలంగాణలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకుంటారు, పురుగుల మంది తాగుతారు. ఎందుకు తాగుతారు అని అంటే పెట్టుబడి వెళ్ళాలి, వీనికి ఇవి కూళ్ళు వెళ్ళాలి, ఇవన్నీ వెళ్ళటాలకు కుస కష్టాలకు రైతు శూన్యం. రైతుకు మిగిలేదు ఏం లేదు. 1800 క్వింటల్ బియ్యం వడ్లు అంటాడు, ఆడికి పోతే వానికి ఆమాలోనికి ఆ మిల్లులోనికి ఆడికి పోతే క్వింటల్కు 10 కిలోలు 8 కిలోలు తరిగే పెట్టబట్టే వాడు మాకేమవుతుంది అన్న. ఒక క్వింటల్కి 8 కిలోలు తరిగి పెడతాడు. 8 కిలోలు తరిగి పెడితే 10 క్వింటల్ అయితే 80 కిలోలు పానికే పోవట్టే. ఏమున్నది? మిల్లు కాడికి పోతే వాడు ఇవి మ్యాచర్ రాలేదంటాడు, అవి దుడ్డు ఉన్నాయి అంటాడు, ఇవి కలుతున్నాయి అంటాడు. మళ్ళీ ట్రాక్టర్ పట్టుకొని వాపస్ వచ్చాడు, ట్రాక్టర్ కిరాయి డబల్ పడు. ఏమీ లేదు. రైతు ఏంటంటే చేయలేని పరిస్థితిలో విధిలేని పరిస్థితిలో రైతు కష్టం చేస్తే కుస మిగిలేదు, రైతే మిగులుతాడు. నేను వ్యవసాయం చేయాలంటే నాతో సాధ్యం అయితే లేదు. ఎందుకు సాధ్యం అయితే లేదు? పెట్టుబడులు వెళ్తలేవు. పంట వండితే పెట్టుబడి వెళ్తలేదా? ఏం పెట్టుబడి వెళ్తుంది? వచ్చిన లాభమే లేదు. ఎప్పుడేక కైకిలు కూలి వినలేక లాభం ఉన్నట్టు మాకేమున్నది? రైతు అన్నటోనికి పెట్టలేక అప్పు తీసుకొచ్చి పెడితే ఈ అప్పుల బాధ పంట పండకపోతే వాడు కొనటోడు సరిగ్గా కొనకపోతే ఇంత మందాయి చచ్చుడు అవుతుంది తప్ప కానీ ఏం లేదు. కన్న తల్లి లాంటి వాడు రైతు. అసలు తల్లి లేకపోతే మనకు జననం లేదు, రైతు లేకపోతే మనకు 5 ఏళ్ళు లోపలికి పోవు. ఎందుకు పోవాలంటే రైతు పండించిన పంటే కదా. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కానీ, గెజిటెడ్ ఆఫీసర్ కానీ, సీఎం కానీ, పిఎం కానీ అన్నం తినే కదా బతికేది. గుర్తుపెట్టుకోవాలి, రైతును మర్చిపోయినోనికి భవిష్యత్తులో అన్నం ఉంటుంది. ఎందుకంటే రైతే అన్నం పండించడానికి బంద్ చేసిన తర్వాత వాళ్ళు ఏం తిని బతుకుతారు? కడుపు నిండిందని కర్రీలు నచ్చలేదని అన్నం పాడిస్తున్నా, కానీ ఆ ఒక్క మెతుకు తయారు కానీ 90 రోజులు పడుతుంది. అలాగే ఆ మెతుకు వెనుక ఉన్న ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళ గురించి మనం ఆలోచించాం. పిజ్జాలు, బర్గర్లు మనకు అవసరం లేదు, కానీ అవి తయారు చేసే రెస్టారెంట్లు లక్షల్లో నడుస్తున్నాయి. కానీ మనం అన్నం లేకుండా ఉండలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడిగా మిగిలిపోతున్నాడు. ఆ రెస్టారెంట్కి అక్కడ లాస్ వస్తే అక్కడ క్లోజ్ చేసి వేరే కాడ ఓపెన్ చేస్తాడు. కానీ ఒక రైతు మాత్రం అదే పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోతాడు. ఇవన్నీ మనం ఏం మార్చలేం, కానీ మనం తిండే తిండి విలువ, అది పండించే రైతు విలువ తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యవసాయం చేసి నలుగురు కడుపు నింపే రైతుకి దక్కాల్సిన గౌరవం దక్కట్లేదు. అయినా రైతు ఎప్పుడు కూడా గౌరవం ఆశించి ఏది చేయట్లేదు, గర్వంగా చేస్తున్నాడు.